నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 17. మీ మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, తన కౌగిట్లో గిలగిల్లాడుతున్న వైష్ణవి పెదాలపై హేమంత్ పెదాలు అందమైన ముద్ర వేశాయి. నేను మంచివాడిగా మారాను అంటే గుర్తించడం నీకు ఇష్టం లేకపోయింది. ఇప్పుడు చెడ్డవాడిగానైనా నన్ను గుర్తుంచుకుంటావు కదా. ఏదో ఒక విధంగా నీలో నేనుండడమే కావాలి. బొటన వేలితో తన పెదవిని తడుముకుంటూ చిరు దరహాసంతో అన్నాడు హేమంత్. ఆమె ఇంకా అతడి కౌగిట బందీగానే ఉంది. అతడి చర్యకు ఆమె బిగుసుకుపోయినట్టుగా అయింది. అతడి నుండి విడిపడాలన్న స్పృహని కోల్పోయినట్టుగా ఉంది. కొన్ని క్షణాలకు తేరుకొని, నన్ను అపవిత్రం చేస్తే గాని నీ దాహం తీరలేదా అడిగింది కోపంగా. ఆ మాత్రానికే అపవిత్రమైపోయావా? మా అత్తతో 10 ఏళ్ళు కాపురం చేసి వేరే అమ్మాయిలతో కూడా అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన మా మేనమామ పొద్దున్నే తీర్థంలా మందు తీసుకునిదే గడవని మా మేనమామకి మరీ అంత పవిత్రంగా అంకితం కావాలన్న తపనెందుకు? ఓరగా చూస్తూ అన్నాడు. ఆమెను కవ్వించాలి, రెచ్చగొట్టాలి, వెళ్లకుండా దారులన్నీ మూసేయాలి అని అతని ఆలోచన. వైష్ణవి బలవంతా ఉపయోగించి అతడి నుండి విడువడుతూ చీత్కారంగా అంది. ఇంత దుర్మార్గమైన ఆలోచనలు నీకాక ఎవరికొస్తాయి? ఇదే అసలైన నీ నిజస్వరూపం. కళ్ళబుల్లి ప్రేమ కబుర్లు చెప్తే నేను నమ్మేస్తాననుకున్నావు. నీ మేనమామకు భార్య కాబోతున్న దాన్ని పట్టుకొని ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? అల్లుడు ప్రేమించిన దాన్ని మామ పెళ్లి చేసుకోగలింది. మామ పెళ్లి చేసుకుంటున్న దాన్ని అల్లుడు ముద్దు పెట్టుకుంటే తప్ప అత్తవరస అవుతున్నావు. అల్లుడు సరసాలాడొచ్చు. ఆ హక్కు నువ్వే నాకిచ్చావు అన్నాడు అల్లరిగా నవ్వుతూ. నిన్నో నిన్నో ఆపుకోలేని కోపంలో కింద అందిన రాయిని అతని ముఖానికేసి విసిరింది. సరిగ్గా అది హేమంత్ నుదుటికి తాకి రక్తం చిమ్మింది. కళ్ళు మూసి తెరిచేలోగా అది కంటి మీదుగా జారి తెల్లటి అతని చొక్కాని తడిపి వేసాగింది. ఎర్రటి రక్తం చూడగానే కళ్ళు తిరిగినట్టుగా అయింది వైష్ణవికి. బెదిరిపోయింది. భయం గాబరా తుఫానులా చుట్టుముట్టాయామెను. గబుక్కున పైట చెంగు చింపి అతడి నుదుటికి చుట్టింది. పా, తల తిరుగుతుంది. హేమంత్ కళ్ళు మగతగా మూస్తూ కూర్చున్నాడు. వైష్ణవి వెంటనే కూర్చుని తన ఒళ్ళోకి తీసుకుంది అతడి తలను. కాసేపు కళ్ళు మూసుకుని కదలకుండా పడుకోండి, తగ్గుతుంది అంది గాబరా పడుతూ. నీ ఒళ్ళో పడుకునే భాగ్యం కలుగుతుందంటే రోజు నీ చేత దెబ్బలు కొట్టించుకుంటాను. మీకు అంత సరదాగానే ఉన్నట్టుంది. ఈ దెబ్బ ఎలా తగిలిందంటే ఏం చెప్తారు? నాకేం భయం, నిజమే చెప్తాను. వైష్ణవి రాయితో కొట్టిందని. అప్పుడు మీ దుర్మార్గాన్ని మీరే నోటితో చెప్పుకున్నట్టు అవుతుంది. నేను దుర్మార్గున్నని కొత్తగా చెప్పుకోవాల్సిందేముంది? అదందరికీ తెలిసిందే. ప్లీజ్ చెప్పకండి. ఎందుకు చెప్పకూడదు? మన పరిచయమైనప్పటి నుండి మన మధ్య ఒక యుద్ధం సాగుతుంది. అది నలుగురికి తెలిసిపోవడం నాకు ఇష్టం లేదు. నాకు పెళ్ళి కూడా నిశ్చయమైంది. అలాంటప్పుడు నలుగురికి అవమానం కలిగించే ఈ సంఘటన గురించి తెలియకపోతేనే మంచిది. ముఖ్యంగా మీ అమ్మగారికి. ఆవిడ అస్సలే ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే మనిషి. ఆవిడ చల్లని ఆశ్రయం కోల్పోవడమే కాదు, జరిగే పెళ్ళి కూడా జరగదు. వస్తున్నాడులే గొప్ప మొగుడు, ముసలి మొగుడు. గంతకు తగిన బొంత. నా స్థితికి అదే గొప్ప సంబంధం. సరే చెప్పను. నీ మాట వింటున్నందుకు నాకేమిస్తావు? నేనున్నదే మీ ఇంట్లో. ఏమివ్వగలను నేను? ఏమివ్వద్దు. రేపు ఇదే చోట ఒక్క ముద్దివ్వు చాలు. వైష్ణవి కోపంగా అతని తోసేసి లేచి వెళ్ళిపోయింది. పూలు కూడా కోసుకోలేదు. హేమంత్ నుదుట కట్టు విప్పేసి ఇంట్లోకి నడిచాడు. వైష్ణవితో సాగుతున్న ఈ విచిత్ర యుద్ధం వల్ల ఆమెకు చేరువవుతున్నాడో దూరం అవుతున్నాడో అతడికి తెలియడం లేదు. గాయం నుండి రక్తం చిన్నగా స్రవిస్తూనే ఉంది. ఇంట్లోకి వస్తూనే అమృతవల్లి చూసి హడలిపోయింది. ఈ దెబ్బేమిటి నాన్న? అమ్మో, రక్తం ఎలా వస్తుందో? అక్కడే ఉన్న వైష్ణవి గుండె జారిపోయింది. ఊపిరి బిగబట్టి చూస్తుంది. రాయి తగిలిందమ్మా. ఎలా తగిలిందిరా? చూసుకోకుండా నడిస్తే రాళ్ళు కాళ్ళకు తగులుతాయి కానీ ముఖానికి ఎలా తగులుతాయి? చూడండి ముఖమే కదా, అందుకని ముఖానికి తాకింది. గాయానికి కట్టుకట్టడానికి సర్వెంట్ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఫస్ట్ ఎయిడ్ కిట్తో. రండి చిన్నబాబు, గాయం కడిగి మందు వేసి కట్టుకడతాను. వైష్ణవి కేసి ఓ ఊర చూపు చూసి అతని వెంట కదిలాడు హేమంత్. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది వైష్ణవి. ఆమె గుండెల మీదకి పోయిన చెయ్యి అతడికి ఆ సంగతి చెప్పినట్టయింది. మరునాడు వైష్ణవి తోటలో కాదు కదా, ఎక్కడా ఒంటరిగా దొరకకుండా జాగ్రత్త పడడం గమనించాడు హేమంత్. ఏదో ఒక వంకతో అమృతవల్లి చుట్టుపక్కలే ఉంటుంది. లేదంటే సర్వెంట్స్తో ఏదో పని చేయిస్తూనే కనిపిస్తుంది.
వైష్ణవిని తన ప్రేమ బంధిని చేయాలి ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు హేమంత్. మరోవైపు వర్షిణి గాడిలో కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉంది. మంచంలో ఉన్న తండ్రి, హార్ట్ ప్రాబ్లంతో ఉన్న తమ్ముడు, జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేసే అక్క, పిల్లలకి ట్యూషన్లు చెప్పడం, కన్నె కలల్లో అందాల రాకుమారుడు రాక్షసుడే చవి చూపిన చేదు అనుభవం. కళ్ళలైన తన పెళ్లి కలలు ఇప్పుడు తిరిగి చూస్తే అది చాలా చిన్న ప్రపంచం అనిపిస్తుంది. తన వాళ్ళు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు నిండాయి. తన వాళ్లకు మోహం చూపించినంతగా తన జీవితం మారుతుందని తను కలలో కూడా ఊహించలేదు. తండ్రి, తమ్ముడు, అక్క అందరినీ చూడాలని, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని మనసు లాగుతున్నా ఆ ప్రయత్నం చేసే పరిస్థితులు లేదు. తను నాన్న ఎలా ఉన్నారు, తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అయిందో లేదు, అక్క ఇద్దరిని చూసుకుంటూ నా కోసం వెతుకుతూ ఎన్ని కష్టాలు పడుతుందో. నన్ను క్షమించక్క, నీ బాధను పంచుకోకపోగా నేనే పెద్ద బాధను మిగిల్చాను నీకు. నేను అక్కడికొచ్చి ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు. దేవికి రావడం గమనించి కళ్ళ నీళ్ళు తుడుచుకుంది వర్షిణి. ఏమైందమ్మా అలా ఉన్నావు అంటూ పక్క కూర్చుంది దేవకి. ఏం లేదమ్మా, జరిగిందని తలుచుకుని బాధపడుతున్నావా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా బాధపడుతూ ఉంటావు? ఆ బాధకు కారణమైన వాళ్ళ అంత చూడాలి కానీ అంది దేవకి. ఆడదాన్ని నేనేం చేయగలను అంది వర్షిణి నిర్వేదంగా. అలా అనుకోబట్టే మగవాళ్ళు విర్రవీగుతున్నారు. ఈ సృష్టిలో స్త్రీ పురుషులు సమానమే అంటాం కానీ సమానం కాదు. మనోబలం సమానమే కానీ శారీరక బలం సమానం కాదు. స్త్రీని కోమలంగా సృష్టించి ప్రకృతి ఒక విధంగా మనకు అన్యాయమే చేసింది. ఆ అన్యాయాన్ని సరిదిద్దుకోవాలంటే కరాటే వంటి శిక్షణ ఎంతో అవసరం. మనం బలహీనులమని చింతించాల్సిన అవసరం లేదు. ప్రచండ శక్తితో మగవాణ్ణి ఎదుర్కొని మట్టి కరిపించే విద్యలెన్నో ఉన్నాయి. నిన్ను నలుగురు దుండగులు చుట్టుముట్టినప్పుడు నీకు కరాటే వచ్చి ఉంటే వాళ్ళ నుండి పారిపోవడం కాదు, వాళ్ళని ఎదుర్కొని ఏ కీలుకు ఆ కీలు విరిచేసేదానివి. ఇంకెప్పుడు వాళ్ళు ఏ ఆడదాని జోలికి పోకుండా చేయగలిగేదానివి. మనిషి శరీరం అంటే నరాలు కీళ్ళే కదా, వాటిని బాగా తెలుసుకుంటే మనిషిని తోలు బొమ్మలు ఆడించవచ్చు, బ్రతికుండగానే శవంగా మార్చవచ్చు. ఆ రోజు తోడేళ్లలా తన మీద పడిన నలుగురు కామాంధులు తీయటి మాటలతో వంచిన శశి ఆమె కళ్ళ ముందు వరుసగా మెదిలారు. ఆ దుర్మార్గులను అంతుచేసే రోజు వస్తుందా? తనలో తాను అనుకున్నట్టుగా అంది వర్షిణి. ఆ రోజు వస్తుందా అనుకుంటే ఏది నీ దగ్గరికి రాదు. నువ్వు రప్పించుకోవాలంటే ముందు నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే దేన్నైనా సాధించగలవు అంది దేవకి ఆమె భుజం తట్టి. నేను కరాట నేర్చుకుంటానమ్మా. తప్పు చేసిన వాడు అందరిలో తలెత్తుకుని దర్జాగా తిరుగుతుంటే నేను మాత్రం ఎవరికి మోహం చూపించుకోలేక దాక్కుంటున్నాను. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది, వాళ్ళని వదిలిపెట్టను దృఢంగా అనుకుంది వర్షిణి. మరుసటి రోజు నుండి యోగాతో పాటు కరాటే ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టింది. వారం రోజుల తర్వాత హైదరాబాద్కి వెళ్ళి రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన హేమంత్ ఎవరూ చూడకుండా వైష్ణవి గది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న వైష్ణవి మెల్లిగా వెళ్ళి డోర్ తీసి ఎదురుగా హేమంత్ని చూసి టెన్షన్ పడింది. ఎందుకొచ్చారు ఈ టైంలో? బెరుగ్గా అడిగింది చుట్టూ చూస్తూ. భయపడకు, నేనేం చేయనులే. నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. రేపు కన్నాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తున్నారు. డిశ్చార్జ్ చేసేటప్పుడు అక్క నాతో ఉండాలని చెప్పాడు కన్నా. మరి అమ్మకి ఏం చెప్పి బయలుదేరుతావో నీ ఇష్టం అని చెప్పాడు. అలాగే అని చిన్నగా తలాడించింది. గుడ్ నైట్. హేమంత్ వెళ్ళిపోగా వెళ్తున్న అతన్ని కొన్ని క్షణాలు చూసి డోర్ వేసుకొని బెడ్పై వాలిపోయింది వైష్ణవి. తనకి ఇప్పుడు ఒక బంగారు పంజరంలోకి వచ్చినట్టుగా ఉంది. ఏం చేయాలన్నా అమృతవల్లి పర్మిషన్ తీసుకోవాలి. ఆమె చెప్పిన లెవెల్లో నడవాలి. 6 నెలల తర్వాత కానీ తమ జాతకరీత్యా మంచి ముహూర్తం లేదని కబుర్ చేశాడు రఘునందన్ గారు. 6 నెలలు తన బంగారు పంజరంలో ఉండక తప్పదు. వర్షిణి ఎక్కడుందో, తిరిగి వస్తుందో లేదో ఆ శశి సంగతి చూద్దామంటే వర్షం లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి. కేసు పెట్టాలన్నది ఉండాలి. ఆలోచనలతో భారంగా కళ్ళు మూసుకుంది వైష్ణవి. మరుసటి రోజు మార్నింగ్ కన్నాని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారట, నేను వెళ్ళాలి అమృతవల్లికి చెప్పింది వైష్ణవి. 1-2 సార్లు రిహార్సల్ చేసుకుంటే గానీ అమృతవల్లి ముందు మాట బయటికి రావడం లేదు. ఆమె వేసే యక్షణ ప్రశ్నలంటే భయం. డిశ్చార్జ్ చేస్తున్నారని ఎవరు చెప్పారు? నీ ఫోన్ పనిచేయట్లేదని చెప్పావు కదా. వైష్ణవి భయపడ్డట్టుగా ఆమె అడిగింది. కుమారస్వామి బాబాయ్.
ఆయన నిన్న మొన్న సిటీ వెళ్ళినట్లేదే, రోజు ఆఫీస్కి వస్తున్నాడు. ఇవాళ కూడా నా దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకుపోయాడు. డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు ఆయనకి. అలాగా, కుమారస్వామిని ఆఫీస్ జీప్లో వెళ్ళి కన్నాను తీసుకురమ్మని పంపిస్తాలే, నువ్వెందుకిక? కాదండి, నేను వెళ్ళాలి. డిశ్చార్జ్ చేసేటప్పుడు హాస్పిటల్ బిల్లులు అవి చూసి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి కన్నా విషయంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి తెలుసుకోవాలి. ఎలాగో ధైర్యం చేసి చెప్పింది. అవన్నీ కుమారస్వామి చేయగల పనిలేనే. కాదండి, నేనే వెళ్ళాలి. అయితే అబ్బాయి కారులో వెళ్ళి వచ్చాయి. కుమారస్వామిని వెంట తీసుకెళ్ళు. ఆ ఏర్పాటు నేను చేస్తానులే. ఈ గుప్పింటిల్లాలు బస్సులో వెళ్ళకూడదు, గౌరవంగా కారులోనే తిరగాలి కావచ్చు. వైష్ణవికి ఉక్రోషంగా ఉంది. కానీ ఈ సంఖ్యలు తనే తగిలించుకొని బాధపడితే ఎలా? ఈవిడ చెప్పే కంటే ముందే కుమారస్వామి బాబాయ్కి చెప్పాలి. నేను ఆడిన అబద్ధం బయటపడకుండా చూడాలి. అబద్ధం బయటపడకుండా ఉండాలంటే హేమంత్ను ఆశ్రయించక తప్పింది కాదు వైష్ణవికి. అమృతవల్లితో తను చెప్పిన అబద్ధం గురించి చెప్పి అది బయటపడకుండా చూసే బాధ్యత మీదేనని చెప్పింది. బాగుంది, నిన్ను కాపాడితే నాకేమిటి లాభం అన్నాడతను నిరాసక్తంగా. మీరు ఇంతవరకు ఎన్నెన్నో చేశారు నా కోసం, అన్నింటికీ ఎంతెంత లాభం పొందారేంటి? ఇంతవరకు చేసింది వట్టి తెలివి తక్కువగా చేశాను. ఇక మీదట లాభం లేకుండా ఏ పని చేయాలనుకోవడం లేదు అన్నాడు హేమంత్ ఓరగా చూస్తూ. వైష్ణవి తన ఆల్చిప్పలాంటి కళ్ళెత్తి అతడి కళ్ళలోకి సూటిగా చూసింది. కన్నాని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక మనం ఒకసారి కారులో వెళ్ళాం. ఆ రోజు నేనేమన్నానో గుర్తుందా అని అడిగింది గుర్తు చేసుకుంటున్నట్టుగా. హేమంత్ కొంచెం సేపు మౌనం వహించి గుర్తొచ్చింది అన్నాడు. ఏమన్నారు? నిన్ను నేను గెలుచుకున్నాను అని అన్నావు. దానికి నా సమాధానం కూడా గుర్తుండే ఉండాలి. ఉంది కాబట్టే మీకు గుర్తు చేస్తున్నాను. ఆ గెలుపు మీకు గర్వంగా లేదన్నారు. మీ నుండి నాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. కన్నాకి బాగు చేయించడం కేవలం ఫ్రెండ్గానే చేస్తున్నానన్నారు. ఫ్రెండ్స్ ఎక్కడైనా లాభనష్టాల బేరీజు వేసుకుంటారా? వేసుకోకూడదు, నిజమే. కానీ నా ఫ్రెండ్షిప్ని నువ్వు వదిలేసావు కదా, ఇక నేనెందుకు నిన్ను ఫ్రెండ్గా చూస్తాను. మీ ఫ్రెండ్షిప్ని వదిలేశానా? ఎప్పుడు? కన్నాకి ఖర్చు పెట్టిన డబ్బు లెక్కగట్టిస్తూ. ఇంకా మన మధ్య స్నేహం ఎక్కడ మిగిలిందంటావు? నాలో వచ్చిన మంచి మార్పును గుర్తించకుండా చెడ్డవాడిగానే గుర్తించుకుంటానని చెప్పినప్పుడే మన మధ్య ఏదైనా బంధం ఉందనుకుంటే అది తెగిపోయినట్టే. ఇంకా మన మధ్య ఏదో ఉందని నన్ను నేను మభ్యపెట్టదలుచుకోలేదు. మీ మామగారికి కాబోయే భార్యగానైనా మీరు నాకు సాయం చేయొచ్చు కదా. ఎవరు మామ ఎవరల్లుడు? ఆ మావే నా మనసులో చిచ్చుపడుతుంటే ఆ మామకు కాబోయే భార్య నాకెవరు? ఇంత నిర్దాక్షిణ్యంగా ఎప్పుడు మారిపోయారు? చెడ్డవాళ్ళకి దాక్షిణ్యం ఎక్కడుంటుంది? వాళ్ళ స్వభావమే అది సూటిగా చూస్తూ అన్నాడు. వైష్ణవి కాసేపు ఏం మాట్లాడలేకపోయింది. అతని మాటలు ఆమెను ఆలోచనలో పడేశాయి. అతను ఎలాంటి వాడైనా కానీ అతని నుండి సాయం పొందాను. అతను కన్నా బాధ్యత తీసుకోకపోతే ఈ పాటికి హార్ట్ ప్రాబ్లం కన్నాని మింగుండేది. ఎప్పుడూ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఆ అర్ధరాత్రి ఏటిలో వర్షిని కాపాడకపోతే అది చచ్చి ముసళ్ళకి ఆహారం అయిపోయేది. అది ఇప్పుడు కళ్ళ ముందు లేకపోయినా ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటుంది. అన్ని దానాల్లోకి ప్రాణదానం గొప్పది. అది 2 సార్లు చేశాడు. అక్క అని పిలిచే తమ్ముణ్ణి, అక్క అని పిలిచే చెల్లెల్ని నాకు మిగిల్చాడు. అటువంటి తాతకు నేనేం చేశాను? అతడి గతాన్ని గుర్తు చేసి అవమానించి గాయపరిచాను. కనీసం అతడి మనసును అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నించలేదు. వైష్ణవికి ఏదోలా అనిపించింది. మెల్లిగా తలెత్తి అతని వైపు చూసింది. ఏటో చూస్తున్నాడు. నేను చేసింది పొరపాటి. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి అంది మెల్లిగా. ఆ తరువాత ఏం జరగబోతుంది? హేమంత్ ఏం చెప్పబోతున్నాడు? హేమంత్ ప్రేమను అర్థం చేసుకుని వైష్ణవి అతనికి దగ్గర కానుందా? తనని మోసం చేసిన శశి అంత చూడ్డానికి వర్షిని ఏం చేయబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.